ఆంధ్ర ఉన్న తెలంగాణ యూత్ ప్రభాస్, లేకపోతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వీళ్ళు అందరూ ఎలాగున్నారు? ఎందుకంటే వాళ్ళు బతుకుతున్నారు మీ వల్లనే. నాకు బాగా తెలుగు రాదు, నాకు క్షమించండి. అయినా కూడా మీ గురించి ప్రిపేర్ చేస్తున్నా. మన ఇండియాకి డెవలప్ చేయాలంటే వాళ్ళకి ఫాలో చేసి మన ఇండియాకి డెవలప్ మనం ఎప్పుడూ చేయలేం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ అది కీ రోల్ ప్లే చేస్తుంది. నేను మేబీ అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు, అవ్వకపోయిండొచ్చు. బట్ నేను ఏది చూస్తున్నానో రీసెంట్లీ, మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చాలా మంచి స్థాయికి వెళ్ళుండ్రు. వాళ్ళు ఎదర్ ఫారెన్ ప్రిఫర్ చేస్తున్నారు, అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు మన ఇండియా నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మన ఇండియాలో యూత్ ఫ్యాన్స్కి లేకపోతే మీ హీరోస్కి బానిస అయ్యి బతుకుతున్నారు. ఎందుకండి? దానివల్ల మీకు ఏంటి ఉపయోగం లేదు. మళ్ళీ చెప్తున్నా, చదవండి, మీ మీ కాలు పైన మీరు నిలబడండి. అంతర్వాత మీరు ఏది అయినా చేయగలరు. పొలిటికల్ ఫాలోయింగ్, హీరో ఫాలోయింగ్ ఇవన్నీ మానండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎట్ ద ఎండ్ ఠీక్ రోజులోట ఎండ్కి మీరు ఎంత సంపాదించారో చూస్తారు, కానీ మీరు ఏంటి చూడాలంటే మీరు ముందర సంపాదించాలండి. ఎలాగ సంపాదిస్తారు? కష్టపడండి, ఎడ్యుకేట్ అవ్వండి, చదవండి. ఓకే, చదివితే మినిమం టు మినిమం ఏంతైనా ఎర్న్ చేయగలరు మీరు. మీకు ఇంటెలిజెంట్ పవర్ ఉంది, కానీ మీరు అది యూజ్ చేయడం లేదు. ఎందుకు యూజ్ చేయడం లేదు? ఎందుకంటే మీ బుర్రల ఆ పొలిటికల్ మైండ్ సెట్ ఉన్న, ఆ హీరో ఫెమినిజం ఉన్న ఆ హీరో మీ మైండ్లో అలాగ ఉంటున్నారు. దానివల్ల మీరు మీ స్టడీస్ పైన, ఎడ్యుకేషన్ పైన ఫోకస్ పెట్టడంలే. ఆ హీరో ఫిలిమ్స్ ఆపండి, ఫిలిమ్స్ చూడడం ఆపండి. చూడండి, నేను అనడంలే పూర్తిగా మానేండి, బట్ అంత ఫాలోయింగ్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఆ టైంని మీరు కానీ ప్రాపర్లీ యూజ్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ పైన, మనీ ఎర్నింగ్ పైన ఆ 2 to 3 hours యూజ్ చేశారంతే అది బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ చెప్పగలం మనం. ఎందుకంటే ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ మనము మీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. యంగ్ జనరేషన్ నాలాగా మీలాగా అని మీద డిపెండ్ అయ్యి ఉన్నది ఇండియా. మీరు మీ తప్పు దారి ఎప్పుడు పట్టకండి, ఎడ్యుకేట్ అవ్వండి, ప్రాపర్ ఎడ్యుకేషన్ తీసుకోండి. వీ హ్యావ్ సఫిషియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్